హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, నువ్వు అడుగు ముందుకు వెయ్యగలిగితే దూరం అనేది దగ్గరగా అవుతుంది. నీవు చెమట చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సరే సాధించగలుగుతావు. నువ్వు ఎప్పుడూ కూడా గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని అనుభవంగా తీసుకో. అర్థమైంది కదండి? ఇక అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతావు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ కానీ సోమరితనాన్ని మాత్రం నువ్వు దరిచేరనీయకు. ఎందుకు అంటే, సోమరిపోతూ దేనిని కూడా సాధించలేడు. అలాగే నిన్నటి గురించి భయపడేవాడు నేడు అస్సలు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలి అంటే గనుక పోరాడి తీరాలి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని అస్సలు భయపడకు. ఎందుకు అంటే, వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగల దమ్మున్నదాన్ని కోల్పోకు. విజయం కూడా తప్పకుండా నీదవుతుంది. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే, నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తామే మీ దరికి కరిగిపోవు. అలాగే ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ కరిగిపోవడానికి సమస్యే ఉండదు. ఎందుకు అంటే, ఇక నిప్పుని ఆపివేయాలి, అప్పుని తీర్చివెయ్యాలి, పగను సమూలంగా తుంచివెయ్యాలి. ఇవి ఏమాత్రం మిగిల్చినా అవి ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయి, కానీ తరగవు. తెలివి పదులతోనే నువ్వు ఏం చెప్పాలి అంటే, మూర్ఖులతోనూ పదులతోనూ మిత్రులతోనూ ఎప్పుడూ కూడా యజమానితోనూ మనకు ప్రియమైన వారితోనూ మన రథసారథితోనూ కాపలావాడితోనూ వంటవాడితోనూ నీ తమ్ముడితో ఎప్పుడూ కూడా వీళ్ళందరితో స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో ఎప్పుడూ కూడా వాగ్వాదానికి దిగకూడదు. అర్థమైంది కదండి? ఎందుకు అంటే, వాళ్లతో కానీ శత్రుత్వం పెంచుకుంటే వారు ఎప్పుడైనా ఎటి నుంచైనా సరే నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలోనూ నీ ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎవరి వెనక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు? రావణుడు అంతవాడే హనుమంతుని తక్కువ అంచనా వేసే చివరికి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే, చీకటి గుహలో తిప్పుకున్న నీకు కాకడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దామనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేం. ఇక చరిత్రకు కావాల్సింది మీరు ఎలా బ్రతికారన్నది కాదు, మీరు ఎలా గెలిచారన్నది మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. ఇక పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదార రహదారా అని అస్సలు చూడకండి. ఏ దారి నుంచి అయినా సరే గమ్యం చేరవచ్చు. ఎందుకు అంటే, ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరం కాదు. వెలిగే లేదని చీకటితో స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది అని వెనకడుగు వెయ్యొద్దు. నిజమే కదండి? ఇక నీ ధైర్యంతోనే భయాన్ని దాటి ముందుకు వెళ్ళు. సంతోషాలు జీవితంలో తక్కువ, ఇక బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడిపోకండి. ఎందుకు అంటే, చెట్టుల ఆకులు ఎక్కువగాని పూచే పూలు తక్కువే కదా. కానీ అందరూ పూసిన పువ్వుల్ని చూస్తారు, కానీ ఆకుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది కూడా ఒక విషయం. నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి అని దాన్ని బలంగా నమ్మాలి.
ఆ తర్వాత విజయం సాధ్యమవుతుంది. ఎవరో నిన్ను ఎగతాళి చేశారు అని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు. ఎప్పుడూ కూడా నిన్ను ఎగతాళి చేసిన మాటల్ని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. గుర్తుంచుకోండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరిగిలేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపొద్దు. ఇక ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితోనే ఆపేసి, నీ వల్ల అవుతుందని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. అర్థమైంది కదండి? నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఇక టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఎవ్వరూ కూడా ఏది ఆపలేదని గుర్తుపెట్టుకోండి. అలాగే మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే, మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం అనేది నీ దగ్గర ఉండదా? ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. ఎందుకు అంటే, మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అర్థమైంది కదండి? బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే. ఒక పొరపాటు జరిగితే సవరించాలే గాని మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు కదా? నిజమే కదండి? చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి బాధ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు కూడా. ఎందుకు అంటే, అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుందని గుర్తుపెట్టుకోండి. మన మంచితనానికి విలువలేనిది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి కథలో ఎన్నో అధ్యాయాలుంటాయి. ఒక్కో అధ్యయనం ఒక్కో అద్భుతం. ఇక దేవుడు ఆలస్యం చేసినా మంచి చేస్తాడు. ఆలస్యం వెనక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడాలంతే. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే లక్ష్యంపై ఉన్నత శ్రద్ధ శక్తులను లక్ష్య సాధనపై పెట్టు. అప్పుడే విజయం నీదవుతుంది. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. జీవితం ఎల్లప్పుడూ ఇక ఒకేలా ఉండదు కదా? మార్గం పొడవునా పూలు, ముళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎందుకు అంటే, విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఒక్క విషయం, ధైర్యం, భయం రెండు ఒకే చోట ఉంటావు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. ఇక మన భయం నుంచి ధైర్యం పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కే ఉండడం. మిమ్మల్ని సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది ఈ జీవితం. తట్టుకుని రత్నమై వెలుగుతావో, తప్పుకుంటే రాగిలానే మిగిలిపోతావో ఇక నీ ఇష్టం. ఒక మగాడు కోరేది కంచం మంచం కంటే ముందు నీలో ఉన్న మర్యాద. అదే లేనప్పుడు నీతో ఉన్న లేక బజార్తో ఉన్న ఒక్కటే అని అనుకుంటాడు. కాబట్టి ఒక ఆడదానిలో ఒక మగాడు చూసి నచ్చేది మర్యాద, ఆమె మంచి మనస్తత్వం. ఇలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే, ఎక్కువగా కోపంగా ఉన్న అమ్మాయిలు మంచివాళ్ళు కాదు అనుకుంటారు, కానీ ఎక్కువగా కోపంగా ఉండే అమ్మాయిలో మంచి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, వాళ్ళు మనసులో ఏది పెట్టుకోరు, ఏది కూడా చెడుగా దాచుకోరు. వాళ్ళు మనసులో ఏదనిపిస్తే
దాన్ని కల్మషం లేకుండా బయటికి చెప్పేస్తారు. ఇక రెండవది ఏంటి అంటే, కోపం ఎక్కువగా ఉండే అమ్మాయిలు ఏదన్నా చిన్న గొడవైనా కూడా దాన్ని అడిగేస్తూ ఉంటారు. దానికి అవతల వాళ్ళు ఏ విధంగా సమాధానమిస్తారు అని వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక మూడవది ఏంటి అంటే, కోపం ఎక్కువగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు కూడా. ఎందుకు అంటే, వాళ్ళ మనసులో ఏది దాచుకోకుండా, ఏ కల్మషం లేకుండా అవతలి వాళ్ళు స్పందించే ప్రతిస్పందన మీదే, ఆ మాట మీదే ఆధారపడి ఉంటారు కనుక వాళ్ళు ఏది కూడా మనసులో పెట్టుకోకుండా బయటికి చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి కోపం ఎక్కువగా ఉండే అమ్మాయిలని ఎప్పుడూ కూడా వదులుకోకండి. మరి మీ జీవితంలో కోపంగా ఎక్కువగా ఉండే అమ్మాయిలు ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని వదులుకోకండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.